ఈ SGSTPS ప్లాంట్ కు జూలై 17న 2008వ సంవత్సరంలో శంకుస్థాపన చేయడం మనందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి విశేష సేవలు అందించినటువంటి నాటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరు మీద వారి జ్ఞాపకార్థం ఈ ప్లాంట్ కు వారి నామకరణం చేయడం జరిగినది. 11వ 12వ ప్లాన్ లో భాగంగా మెగా ప్రాజెక్టులు నిర్మించాలనే కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా స్పెషల్ పర్పస్ వెహికల్ ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ లిమిటెడ్ కంపెనీ వారి ద్వారా 2006 మార్చి 1న దీన్ని నిర్మించారు. దీనిలో జెన్కో సంస్థ వాటా 51% కాక ఇతర విద్యుత్ సంస్థల యొక్క వాటా 44.22% మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాటా 4.78%. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో నిర్మించబడిన సంస్థని జాతికి అంకితం చేశారు. మన ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం. జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు ఆచటగా నిలిచామయ. నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయ్యా. ఇతర పనులకు కూడా భూమి పూజ చేస్తూ నిరజన ప్రవర్తమానంగా దేశంలోనే కలికితురాయిగా నిలిచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారి సువర్ణ హస్తాల మీదుగా భూమి పూజ మరియు మొక్కలు నాటే కార్యక్రమం అక్కడ చేపడుతూ ఉన్నారు. కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం. నాడు నేడు మరబడి భావితరాలకు బంగారు పథకం. విజయదారులను చూపే వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే. పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే. చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం. ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం. కానుకతో ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం. యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా
ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108-104 ప్రతి మండలానికి ఒకటంట నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం 0 వడ్డీకే రుణాల విప్లవ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం దళిత కార్పొరేషన్లకు నిధులు మధ్యకారులకు అందిన వరములు అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం 2008లో శంకుస్థాపన చేసుకుని 2 దశలలో 800 మెగావాట్ల విద్యుత్ సరఫరా కేంద్రంగా ఆవిర్భవించిన మన దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ నేడు జాతికి అంకితం చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మనం కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 800 మెగావాట్ల సామర్థ్యం కల 2 థర్మల్ పవర్ యూనిట్లను మొదటి దశలో నిర్మింపబడి నిరంతరాయంగా రాష్ట్రానికి విద్యుత్ సరఫరాను అందిస్తోంది ఈ ప్లాంట్. ప్రపంచ స్థాయి నాణ్యత కలిగిన అమెరికా ఆస్సాం బాయిలర్స్ మరియు జపాన్ మిత్సుబిషి జనరేటర్ పరికరాలను అమర్చడం, అదేవిధంగా సముద్ర జలాలను శుద్ధి చేసి ప్రాజెక్టు యొక్క నీటి అవసరాలను వినియోగించడం, అదేవిధంగా దిగుమతి చేసుకున్నటువంటి విదేశీ బొగ్గును కృష్ణపట్నం పోర్టు నుండి నేరుగా పైప్ కన్వేయర్ ద్వారా ప్లాంట్కు తరలించడం, భారతదేశంలోనే అతి తక్కువ మానవరులతో దిగ్విజయంగా నడపబడుతున్నటువంటి ప్లాంట్ ఈ ప్లాంట్. అదేవిధంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నాణ్యతలో రాజీ పడకుండా నిర్మించబడిన 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నేడు ట్రయల్ రన్ పూర్తి చేసుకుని జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణంలో పిహెచ్ఎల్ఈ, టాటా పవర్ ప్రాజెక్ట్ సంస్థలు ప్రముఖ పాత్ర పోషించాయి. శంకుస్థాపన నుండి నేటి వరకు ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొన్నప్పటికీ రాష్ట్రానికి వెలుగులను ప్రసారింపచేస్తూనే రాష్ట్రానికి ఒక దిక్సూచిలా వెలుగొందుతోంది మన ఈ ప్లాన్. నాడు మన ఆత్మీయ నేత వైఎస్ఆర్ గారి దూరదృష్టితో ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మొదటి దశను ప్రారంభించారు. నేడు జననేత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు 2వ దశ పూర్తి చేసుకున్న ఈ ప్లాంట్ ని జాతికి అంకితం చేయడం ముదావహం. ఈ సంఘటన ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయం. కరోనా కాలంలో లాక్డౌన్ కారణంగా లేబర్ కొరత ఏర్పడినప్పటికీ ప్రాజెక్ట్ నిర్మాణంలో అంతరాయం ఏర్పడిన ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కాకుండా మన ముఖ్యమంత్రి వర్యులు చొరవ తీసుకుని దిశానిర్దేశం చేసి దీని నిర్మాణంలో తనదైన ముద్ర వేసి దీని నిర్మాణం పూర్తి చేసేందుకు సహకరించి నేడు జాతికి అంకితం చేశారు.
మనమొకటేనా కులమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు. కులం మతమనే బురద జల్లే ఆ కుళ్ళు మనుషులకు అగ్గి పిడుగువై ఆంధ్ర యువతకు ఆరాధ్యుడిగా ఆంతనేతగా దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణ జన్మే నీది కారణ జన్మే నీది, రణ జన్మే నీది కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, అరనేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలికగుండాలా. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, అరనేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలికగుండాలా. వెన్నుపోటుతో గద్దెనెక్కిన సీఎం నువ్వు కావయ్యా, గుండె గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా, గుండె గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా. కొత్త కాదు నీకే పోరాటం, నీతో ఎప్పుడు మేముంటాం. జనం బిడ్డవై నీవుంటే జగన్ బిడ్డలం మేమంటాం, జగన్ బిడ్డలం మేమంటాం. రణ జన్మే నీది కారణ జన్మే నీది, రణ జన్మే నీది కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలికగుండాలా. ఏలేయాలా ఏలేయాలా జగనన్నే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలికగుండాలా. పారిశ్రామిక ప్రగతే లక్ష్యంగా శ్రీ దామోదరం సంజీవయ్య తాప విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేసి ప్రజల జీవితాలలో వెలుగులు నింపి కరెంటు కోతల నుండి విముక్తి కలిగించి అదేవిధంగా కృష్ణపట్నం ఓడరేవు అభివృద్ధి దృష్ట్యా పునరావాసం కింద సమీప గ్రామాల నివాసితులను ముత్తుకూరులో పునరావాసం కల్పించడం జరిగింది. సామాజిక ఆర్థిక సర్వే సమయంలో, శంకారామ సమయంలో మరియు గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్ తర్వాత 16,120 మంది మత్స్యకారేతర కుటుంబాలకు ఒక్కొక్కరికి 25,000 చొప్పున ప్యాకేజ్ మంజూరు చేయడం జరిగింది. జనం బాటనే పట్టిన వాడ పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. ప్రజల మనిషివి ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారానివి. జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదవరు, నిన్న పేదవరు, ఆ పేదవరు, నిన్న పేదవరు. నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి. ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా. గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ తోడు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు. గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. జనం కోసమే
మమత మారు మోగగా నీ ఘనత భావితరాలు బతకుతరలో నాలుకవైనావు నవయుగానికి నాందిని పలికి నాయకుడైనావు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం బాధనే పట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు నిన్న పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచరానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారానివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదవరు నిన్న పేదవరు ఆ పేదవరు నిన్న పేదవరు జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము సేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు అడుగు బలహీనులకు అండదండాయినాడు నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు ఆమె యువకున్నా మేలైనవన్నీ చేశాడు యువనేత ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం అడగకుండా మన కష్టం తెలుసుకునే జగనన్నా
ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈరోజు మన జిల్లా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. దేశంలోని తీర ప్రాంత జిల్లాలన్నింటిలో కూడా మన నెల్లూరు జిల్లా పలికితురాలిగా మారనున్న రోజు. 2 పోర్ట్లు, 2 ఫిషింగ్ హార్బర్లు, పోర్టు ఆధారిత పరిశ్రమలు, పారిశ్రామిక వాడలు, పవర్ ప్లాంట్లు, ఇలా అన్ని రకాల హంగులతో మన జిల్లా ఆర్థిక అభివృద్ధిలో, రాష్ట్ర ప్రగతిలో ముందంజలో ఉందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఈ అవకాశాన్ని కలిగించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముత్తుకూరు మండలం నేలటూరు వద్ద నిర్మించిన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం 3వ యూనిట్ను జాతికి అంకితం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రాంతంలో 25 కోట్ల రూపాయలతో ఒకేసారి 400 పడవలను భర్తించే విధంగా ఫిషింగ్ జెట్టీని ఏర్పాటు చేసినందుకు, ఆ కార్యక్రమానికి కూడా శంకుస్థాపన నిర్వహించినందుకు కూడా జిల్లా మత్స్యకారులందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముత్తుకూరు మండలం ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న R&R ప్యాకేజ్ కూడా ఈరోజు దాదాపు 16,128 కుటుంబాలకు నేరుగా వారి ఖాతాల్లో డీబీటీ ద్వారా నగదు జమ చేయనున్న ముఖ్యమంత్రి గారికి, అలాగే ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర వ్యవసాయ సహకార మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, జిల్లా ప్రగతికి ఎప్పటికప్పుడు నాకు సలహాలు సూచనలు ఇస్తూ ముందుండి నడిపిస్తున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారికి, ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జిల్లా ప్రజలందరి తరఫున కూడా మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా వ్యవసాయ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కోరుతున్నాను. శాసన మండలి సభ్యులు, కలెక్టర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి 50 మంది ప్రజానీకానికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం. ఎందుకంటే థర్మల్ పవర్ స్టేషన్ సంబంధించి, దామోదరం సంజయవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించి జాతికి వెలుగులు నింపేటువంటి 2 యూనిట్లు గతంలో మహానేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో శంకుస్థాపన చేసి, ఒక ఆలోచన చేసి, వాటికి అంకురార్పణ చేస్తే ఈరోజు వాటికి తలమానికంగా 3వ యూనిట్ ని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, మన అందరూ ఆరాధ్యమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం మనందరం సంతోషించాల్సినటువంటి సందర్భం. అదేవిధంగా ఈరోజు అనేక సందర్భాలలో నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంతానికి ఎప్పుడొచ్చినా సరే మాకు ప్యాకేజీ మిగిలిపోయింది, నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజీ అంటే ప్రతి ఎన్నికల్లో దాని గురించి వాగ్దానాలు చేయడం, అవి అమలు చేయకుండా మోసం చేసినటువంటి నేపథ్యం. 2019 ఎన్నికలకు ముందు ప్యాకేజీ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడుకి ఎప్పుడూ ఒక అలవాటు ఉంది. ప్రజలను చూస్తే చంద్రబాబుకి 3 నామాలు పెట్టే అలవాటు కాబట్టి ఏదైనా 3 విడతలు చంద్రబాబు నాయుడు అలవాటు. ఎన్నికలకు ముందు నేను 3 విడతల్లో ప్యాకేజీ ఇస్తానని చెప్పి ప్యాకేజీ దగ్గరకు వస్తే 3,500 మంది ఎస్సీ ఎస్టీలుంటే వాళ్ళలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పక్కన పెట్టండి అని చెప్పి ఆ ప్యాకేజీ కూడా, ఆ విడత కూడా, ఆ కొద్ది మంది కూడా ఇవ్వలేకపోయాడు. ఎన్నికలప్పుడు ఒకే మాట చెప్పాం, మీరందరూ ఆదరించి ఆశీర్వదిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, జగనన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే
మీరు ఎదురు చూస్తున్నటువంటి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ అయితే ఉందో తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ అందిస్తామని చెప్పాం. కేవలం 7 పంచాయతీలను ఎంపిక చేస్తే 20 పంచాయతీలు పోర్టుకు సంబంధించి కొంతమంది భూములు ఇచ్చారు. ధర్మ విద్యుత్ కేంద్రాలు కొంతమంది భూములు ఇచ్చారు. ఆ కుటుంబాలందరికీ ఇస్తామని చెప్పి ఈరోజు దానికి సంబంధించి 1,75,000 కోట్ల పైచిలకు బట్టలు నొక్కినటువంటి ఆ సువర్ణ హస్తాల మీదగానే ఆ 36 కోట్ల రూపాయలు మీకు అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నియమించి ఆయన చేతుల మీదుగా ఈరోజు నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ అనేక సంవత్సరాలుగా ఇక్కడ వేటాడుకుంటున్నటువంటి ఏదైతే పోర్టు ఉందో కృష్ణపట్నం పోర్టు నిర్మించుకున్నటువంటి దగ్గర మత్స్యకారులు మన మత్స్యకారులు ఇక్కడ వేటాడుకునేవాడు. వాళ్ళకి సంబంధించి పోర్టు నిర్మాణం వచ్చింది. మినీ ఫిషింగ్ హార్బర్ కట్టిస్తామన్నారు. రాజశేఖర రెడ్డి గారు మనందరిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మినీ ఫిషింగ్ హార్బర్ కూడా మన వదిలి వెళ్ళిపోయింది. జోవలిదిలో మినీ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేశారు. ఒక పక్క జోవలిదిలో మత్స్యకారులకు సంబంధించినటువంటి మినీ ఫిషింగ్ హార్బర్ ని అభివృద్ధి చేస్తూ నిధులిస్తూ మత్స్యకారులకు అండగానిస్తూ ఈ ప్రాంత మత్స్యకారుల గురించి ఆలోచన చేసి 25 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఫిషింగ్ గట్టికి మనం శంకుస్థాపన చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే మాట్లాడడానికి కూడా మాట్లాడాలనేటువంటి సందర్భం. ఎందుకంటే ఏది అడిగినా కాదు అనేటువంటి మాట రాకుండా ఏది కావాలన్నా లేదు అని చెప్పేటువంటి లేదు అని చెప్పనటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉంటున్నాం. ఈరోజు మనందరం గమనించాల్సిన విషయం. మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. అదే స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి కాకుండా ఏ వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ కానీ ఫిషింగ్ జట్టి కానీ వచ్చేటువంటి సందర్భం లేదనేటువంటి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. మీ అందరికీ గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఏం చెప్పారంటే ఇక్కడంతా ధర్మ విద్యుత్ కేంద్రాలు వస్తున్నాయి, దానివల్ల కాలుష్యం అవుతుంది, నేను అధికారంలోకి వస్తే ఆధునాతనమైనటువంటి బాంబులతో వాటిని పేరు చేస్తానని చెప్పాను. 2014లో అధికారంలోకి వచ్చాడు. నేను ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నా. 2015లో చంద్రబాబు ఇక్కడికి వస్తాడంటే నేను అనుకున్న బాంబులు ఎత్తుకుని వస్తున్నాడు వాటిని పేర్చడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు నేరుగా వచ్చి అన్నిటికీ రిబ్బన్ కత్తిరించి నేను ఈ రోజు సర్ప్లస్ విద్యుత్ ఇస్తున్నానని చెప్పి నిశ్చిత్తుగా నిర్లజ్జగా ప్రకటించుకుని పోతే చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోవడం తప్ప ఎవరో చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోవాల్సినటువంటి అవసరమే లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు వచ్చింది. వాస్తవానికి ఏ ఒక్కటి కూడా ఈరోజు అడగాలన్నటువంటి కోరిక కానీ ఏ ఒక్కదాని గురించి మాట్లాడాలన్నటువంటి ఆలోచన కానీ లేదు. కానీ ఎప్పుడైతే జగనన్నని ఎప్పుడు చూసినా సరే ఏదో ఒకటి కావాలనేటువంటి కోరిక ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ఉప్పు కాలం మీద తిరుమల దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి 12 కోట్లు అవుతుందన్నా, దానికి సంబంధించి ఆ 12 కోట్ల రూపాయలు మిమ్మల్ని మంజూరు చేయమని కోరుతున్నాం. అదేవిధంగా కృష్ణపట్నం నక్కారకాలం వారి మీద 9,40,00,000 రూపాయలతో ఒక బ్రిడ్జి అవసరమవుతుంది. ఈ 2 బ్రిడ్జిలు ఇస్తే 21,40,00,000 రూపాయలతో ఇవి మంజూరు చేస్తే ఇప్పటికే గ్రామాలకు అవసరమైనటువంటి సిమెంట్ రోడ్డు కానీ, సైకిల్ కానీ, త్రాగునీరు కానీ, సాగునీటి వసతికి అనేక రకాలుగా మీరు నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమం మీ చేతుల మీదుగా పూర్తి చేస్తే దాదాపుగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు వచ్చి నేను మీ అందరికీ ఇస్తానని చెప్పినా సరే వాటిని వేటిని వినకుండా నమ్మకుండా ఈ రోజు మీ మీద ఉన్న నమ్మకంతో ఈ రోజు మీరు ఇవ్వడం, నేను మీకు ధన్యవాదాలు తెలియజేయడానికి ప్రధానమైనటువంటి కారణం మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడమే కాకుండా మీ పక్షాన శాసనసభ్యుల అభ్యర్థిగా మేము ఇచ్చినటువంటి హామీని మీరు ఈరోజు అమలు చేసి ఈ ప్రాంత ప్రజానీకానికి అందిస్తున్నందుకు మరొకసారి మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా ప్రారంభించడం నిజంగా జీవితంలో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మర్చిపోయినటువంటి రోజు అని చెప్పి మీకు తెలియజేస్తూ మా ప్రాంత ప్రజలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా కోరుకుంటున్నారో అంతకన్నా ఎక్కువగా నిండు నూరేళ్లు మూడు వర్ధిల్లాలని, ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా మీరు ఉండాలని చెప్పి మన ప్రాంత ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఆ భగవంతుని మీకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై వైఎస్ఆర్, జై
పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, సహకార మంత్రివర్యులు శ్రీ గోవర్ధన్ రెడ్డి గారు, శ్రీ అంబటి రాంబాబు గారు, సహకార శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అధికారులు, ఇంకా వేదిక మీద ఆశీర్వైన ప్రజాప్రతినిధులందరికీ, వేదిక ఉన్న సోదర సోదరీమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 800 మెగావాట్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం గల సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కింద భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఆ రోజుల్లో 2008లో మన దివంగత ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఫౌండేషన్ స్టోన్ వేశారో దాన్ని ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి చేతుల మీద ప్రారంభం చేయబడింది. మరి ఎన్నో మార్పులు తీసుకొచ్చారు విద్యుత్ రంగంలో. ఈ 3.5 సంవత్సరాల్లో చెప్పుకోవాలంటే గత 5 సంవత్సరాల్లో పరిపాలనలో ఉన్న చంద్రబాబు నాయుడు ఏవైతే ఇక్కడ చాలా నష్టాలు ఊపిలేకు తీసుకుపోయేట్లు చర్యలు తీసుకున్నారో వాటినన్నింటినీ రద్దు చేసి ఈరోజు ఈ మన విద్యుత్ రంగాన్ని ముందుకు తీసుకోవడమే కాకుండా మీ అందరికీ 24/7 అంటే 24 గంటలు నిరంతర విద్యుత్తు, అది కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం, రైతులకు ఏదైతే ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి గారు చెప్పారో, ఎన్నికల హామీలు ఇచ్చారో, రైతులకు నిరంతరంగా 9 గంటల విద్యుత్తు, అది కూడా పొలిటి పూట ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం, ఈ విధంగా అనేక రకాల చేస్తే మన ఆ రోజు ప్రజాజనాన్నంతా కూడా దోపిడీ చేస్తే ఆ దోపిడీనంతా అరికట్టి ఇక్కడ ఆదా చేసిన దానికి మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి నేషనల్ అప్రిషియేషన్ అవార్డు కూడా వచ్చిందని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా మనం ఏదైతే ఈరోజు విద్యుత్ వినియోగం రోజు రోజుకు పెరుగుతూ ఉందో దానికి తగినట్లు అనేక సంస్కరణలు తీసుకొచ్చి మన విద్యుత్ ఉత్పత్తిని కూడా పెంచుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు భావించి చర్యలు తీసుకోవడం జరిగింది. అంచేతే మనం చూస్తే 18-19లో 50,000 మిలియన్ యూనిట్లు వినియోగంలోకి ఉంటే 21-22లో దాది 61,000కి పెరగడం, ఇప్పుడు మనం మార్చి 23కి లెక్కేస్తే దాదాపు అది 250 మిలియన్ యూనిట్లకు చేరుకోవడం జరుగుతాం. అంచేతే ఈరోజు వినూత్నంగా భారతదేశంలోనే ఒక లీడ్ రాష్ట్రంగా మన ముఖ్యమంత్రి గారు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి వాటి ద్వారా ఉత్పత్తిని పెంచడమే కాకుండా ఉత్పత్తి కాస్ట్ కూడా తగ్గే విధంగా చర్యలు తీసుకొని ఈరోజు అవన్నీ కూడా ఆచరణలోకి వస్తే మనం ఇతర రాష్ట్రాలకు విద్యుత్తును ఇచ్చే పరిస్థితి వస్తుందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ట్రాన్స్కో అభివృద్ధి కోసం దాదాపు 3,897,42,00,000 ముఖ్యమంత్రి గారు ఇచ్చి అక్కడ కొత్త సబ్స్టేషన్లు నిర్మించడం, కొత్త లైన్లు వేయడం, కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం, ఏదైనా చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్లన్నీ కూడా రిపేర్ చేయడం, వీటన్నిటి కోసం ఈ డబ్బులు వెచ్చించి ట్రాన్స్కోను కూడా ముందుకు తీసుకుపోయి ఆ విధంగా అక్కడ ఏదైతే పవర్ లాసెస్ ఉన్నాయో అవన్నీ కూడా నష్టం పూరించేదానికోసం చర్యలు తీసుకోవడం జరిగిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు చౌక విద్యుత్తు తీసుకురావాలా, దాని ద్వారా మనం ఆదా చేయాలనే ఆలోచనతో ఈ 3 సంవత్సరాలలో దాదాపు 4,925 కోట్లు ఆదా చేయడం జరిగింది. అదేవిధంగా డిస్కమ్లు ఆదుకోవడంలో ఈ 3 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు 40,000 కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని అందించిన విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఒకవైపు మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా దీన్ని రక్షించాలా, ఏ విధంగా మన ప్రజలందరికీ నాణ్యమైన విద్యుత్ చేయాలని ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో పీపీఏలు అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లన్నీ కూడా అడ్డగోలుగా చేసుకొని
ఈ డిస్కమ్ములకంతా కూడా 20,000 కోట్ల పైన నష్టం వాటిల్లే విధంగా చేసిన విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నానని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు జెన్కో చూస్తే జెన్కో కోసం కూడా ఈరోజు మన ఉత్పత్తి సామర్థ్యం జెన్కోకు 7,189 మెగావాట్స్ అయితే థర్మల్ కింద 5,010 మెగావాట్లు, జల విద్యుత్తు 1,774 మెగావాట్లు, అదేవిధంగా సౌర విద్యుత్తు 405 మెగావాట్లు. ఈ విధంగా మనం ఉత్పత్తి దాదాపు మనకు అవసరమైన 45% విద్యుత్తును ఈ జెన్కో ద్వారా మనం ఉత్పత్తి చేస్తా ఉన్నామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే కాలక్రమేణా ఈ 3 సంవత్సరాల్లో ప్రతిరోజు కూడా ప్రతి నెల కూడా ఈ విద్యుత్తు శాఖ మీద పట్టు సాధించి అన్ని రకాల కూడా ఆయన అండదండలు అందజేసి ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో ఒక ఆలోచనతో ఒక 20 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం ఎట్లుండాలని ఇప్పటి నుంచి ఆలోచించి ఏదైతే ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి అని చెప్పి ఓట్లేని పిల్లలకందరికీ కూడా ఆయన అందిస్తా ఉన్నాడు. అదేవిధంగా ఈ విద్యుత్ శాఖను కూడా 20 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలా, ఈ రాష్ట్రం భారతదేశంలో అగ్రగామిగా ఉండాలని చెప్పి ఆలోచనతో వారు అన్ని చర్యలు కూడా తీసుకునే విషయాన్ని మీకంతా కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు, మనకంతా కూడా ఎవరు శత్రువులు లేరు, ప్రజలంతా బాగున్నారు. మిగతా అందరూ కూడా మన నాయకుడిని కొనియాడుతూ ఉన్నారు. మరి నలుగురు ఒక TV5, ఒక ABN ఆంధ్రజ్యోతి, ఒక ఈనాడు, మరి వారికి తోడు వాళ్ళ దత్తపుత్రుడు, మరి వీళ్ళందరూ కూడా కలిసి కుట్రపూరితంగా వ్యవహారం చేసి తప్పుడు సమాచారాన్ని మీకందరికీ కూడా టీవీల్లో చూపిస్తా ఉన్నారు, పత్రికల్లో రాస్తా ఉన్నారు. దాంట్లో ఈరోజు ఈ మధ్య కాలంలో ఒక 20 రోజుల నుంచి నేను వయసు మీరినా కూడా అందరికంటే బాగా పనిచేయగలుగుతాను, నేను చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలా అనే ఆలోచనతో వయసు మీరినా కూడా రామోజీరావు గారు ముందుండి అనేక పెద్ద పెద్ద శీర్షికలన్నీ కూడా అబద్దాలతో ఒల్లించి రాసి మరీ మనకు తప్పుడు సమాచారాన్ని ఇస్తా ఉన్నాడు. మీరందరూ గమనించాలా, ఏది రాసినా ఏం రాసినా వాస్తవాలు మన ఇంటికి ఏమొచ్చింది, మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మనం ఏ విధంగా ఈ 3.5 సంవత్సరంలో అభివృద్ధి చెందాం, మన కుటుంబాలు ఏ విధంగా ఆర్థికంగా ముందుకు పోయాయి, మన బిడ్డలకు మంచి ఆరోగ్యము, మంచి వైద్యము, మంచి విద్య ఇస్తా ఉన్నాడా లేదా, మన కుటుంబాలన్నీ బాగున్నాయా లేదా, కరోనా సమయంలో కూడా ఆదుకున్నాడా లేదా అని ఆలోచించేయండి తప్ప ఈ పత్రికలు చదవద్దు, ఈ టీవీలు చూడొద్దు, ఈ పచ్చరాతలన్నీ కూడా మనం బహిష్కరించండి అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. తర్వాత మీ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మనందరితో సందేశం ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు. వారికి స్వాగతం. దేవుడి దయతో ఈరోజు కొన్ని మంచి కార్యక్రమాలు ఇవాళ ప్రారంభించడం, కొన్నింటికి శంకుస్థాపనలు చేయడం, ఈ రెండు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి రంగంలో మరో ముందడుగు ఈరోజు వేస్తా ఉన్నాం. అతి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఏపీ జెన్కో స్వయంగా నిర్మించిన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లోని
800 మెగావాట్ల ప్లాంట్ను ఈరోజు మీ సమక్షంలో జాతికి అంకితం చేస్తా ఉన్నాం. ఈ థర్మల్ పవర్ స్టేషన్కు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మన దివంగత నేత మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు 2008లో శంకుస్థాపన చేస్తే ఈరోజు ఇదే థర్మల్ పవర్ స్టేషన్కు మన రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టుకున్నాం. దేశంలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణానికి ఆ మహానేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఆయన చొరవతో నేడు మనందరి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు ఆ ప్రాజెక్టు ఆ థర్మల్ పవర్ స్టేషన్ను ఈరోజు పూర్తి సామర్థ్యంతో ఈరోజు ప్రారంభించడం ఒక గొప్ప దేవుడిచ్చిన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. రాష్ట్రంలో గృహ వాణిజ్య పారిశ్రామిక రంగాలకు వినియోగదారులందరికీ కూడా రోజంతా కూడా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు వ్యవసాయానికి 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం కోసం అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ థర్మల్ పవర్ స్టేషన్లోని ఈ ప్రాజెక్టుకు అక్షరాల 3,200 కోట్ల రూపాయలు యుద్ధ ప్రాతిపదికన ఖర్చు చేస్తూ ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ఈ ప్రాజెక్టును ఈరోజు పూర్తి చేసి జాతికి అంకితం చేయగలుగుతా ఉన్నాం. ఇక్కడే ఒక విషయం చెప్పాలి. రాష్ట్ర విద్యుత్ అవసరాలలో దాదాపుగా 45% ప్రభుత్వ రంగం అంటే ఏపీ జెన్కో ద్వారా ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఈరోజు జాతికి అంకితం చేసిన ఈ ప్లాంట్ నుంచి రోజుకు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఈరోజు ఏపీ గ్రిడ్కు ఇక్కడి నుంచి సరఫరా అవుతుంది. సాధారణ థర్మల్ విద్యుత్ ప్లాంట్తో పోలిస్తే సూపర్ క్రిటికల్ ప్లాంట్ ఇది తక్కువ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేసే పరిస్థితి ఈ సూపర్ క్రిటికల్ ప్లాంట్స్ లో రావడంతో కాస్తో కూస్తో పొల్యూషన్ కాస్తో కూస్తో తగ్గించే ఒక అడుగు పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు థర్మల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా ఈరోజు నిండు మనసుతో ఒకవైపున కృష్ణపట్నం పోర్టు మరోవైపున థర్మల్ పవర్ ప్రాజెక్టు వీటికి సంబంధించి ఇక్కడ ఇవి రావాలి, వీటి ద్వారా జిల్లా అభివృద్ధి జరగాలి, చెందాలి అని చెప్పి ఈ ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా నిండు మనసుతో శిరసు వంచి ప్రత్యేకంగా మీరందరికీ కూడా అభివాదం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వీళ్ళందరికీ మంచి చేసే మంచి కార్యక్రమాలను కూడా ఈరోజు అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే ఇదివరకే 326 కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా రెండవ దశలో మరో 150 కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ కూడా ఈ నెలలోనే ఈ నవంబర్ మాసం పూర్తయ్యే లోపునే ఆ ఉద్యోగాలను కూడా వాళ్ళందరికీ ఇచ్చేదానికి అడుగులు వేయమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడికి రావడానికి అక్కడ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఒక కారణమైతే ఇక్కడికి రావడానికి మరో కారణం ఏమిటి అనంటే ఎన్నికల వేళ ఆ రోజు మీ అందరికీ కూడా ఏదైతే నేను చేస్తాను అని చెప్పానో
అది చేయడానికి మళ్ళీ ఈ రోజు ఇక్కడికి వచ్చాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు ఆ రోజు మీరంతా కూడా అడిగారు, ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి మేము గుర్తుకొస్తామన్నా, ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా ఇక్కడికి వచ్చి ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో చేసిన మంచేమీ లేదు, కానీ హడావిడిగా ఇక్కడికి ఎన్నికలప్పుడు మాత్రం వచ్చి ఇదిగో ఇచ్చేస్తున్నాను, ఇదిగో చేసేస్తున్నాను అని చెప్పి హడావిడిగా మమ్మల్ని అందరినీ మళ్ళీ మోసం చేసే ప్రక్రియ ఒకటి జరుగుతా ఉందన్నా అని చెప్పిన మాటలు ఆ రోజు నేను మీ అందరికీ కూడా చెప్పా. నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి చెప్పాను. ఆనాడు ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ 16,337 మత్స్యకార ఏతర కుటుంబాలకు ఎవరికైతే ఉన్నారో మొత్తం అందరికీ కూడా బటన్ నొక్కి నేరుగా 36 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంకులో చేసే కార్యక్రమం ఈరోజు ఇక్కడ నుంచి చేస్తా ఉన్నాం. ఆవేళ హడావిడిగా మోసం చేసే ఉద్దేశంతో అప్పటి పాలకులు కేవలం 3,500 మందికి కూడా, అది కూడా వారందరికీ కూడా కేవలం 14,000 రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి నుంచి ఈరోజు వాళ్లకు మిగతా సొమ్ము కూడా ఇవ్వడమే కాకుండా మిగిలిపోయిన ఆ 12,787 మంది కుటుంబాలకు కూడా ఈరోజు మంచి జరిగిస్తూ మొత్తం అందరికీ కూడా ఈరోజు ఈ ప్యాకేజీలు ఇవ్వడం జరుగుతా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరో ముఖ్య విషయం కూడా ఈ వేదిక నుంచే ప్రకటిస్తా ఉన్నాను. ఇదే నెల్లూరు జిల్లాలో పెన్నా నది మధ్యలో ముదివర్తిపాలెం మధ్య ఏదైతే సబ్మర్సిబుల్ కాస్ట్వే నిర్మాణం కోసం 93 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ దానికి కూడా వేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా సోదరుడు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అడిగిన మీదట ఈ నిర్ణయం తీసుకోవడమే కాకుండా అదే మాదిరిగానే నెల్లూరు ఈ మధ్యకాలంలో నెల్లూరు బ్యారేజ్ కూడా ఈ మధ్యకాలంలోనే ప్రారంభించడం జరిగింది. ఆ నెల్లూరు బ్యారేజ్కు కూడా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరు ఆ బ్యారేజ్కు నామకరణం కూడా చేస్తూ కూడా ప్రకటిస్తా ఉన్నాము. నా సోదరుడు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అడిగిన మేరకు ఈరోజు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ సబ్మర్సిబుల్ చెక్ డ్యామ్, నిజంగా ఈ సబ్మర్సిబుల్ చెక్ డ్యామ్ అన్నది కేవలం 93 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇటువంటి ఈ ప్రాజెక్టును దశాబ్దాలుగా కూడా అడుగుతా ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితిలో పాలకులను మనమంతా కూడా చూశాం. ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల సముద్రంలోకి పోయే బ్యాక్ వాటర్ను ఆపగలుగుతాము, సముద్రం నుంచి వచ్చే బ్యాక్ వాటర్ను ఆపగలుగుతాము. 4 మండలాలకు నీటి సమస్య కూడా పరిష్కారం అయ్యే ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది అని చెప్పి తెలిసి ఉన్నా కూడా జరగని పరిస్థితుల్లో ఈరోజు ఆ ప్రాజెక్టుకు కూడా ఇక్కడి నుంచి శంకుస్థాపన కూడా చేస్తా ఉన్నాం. అదే మాదిరిగానే ఇక్కడే కాసేపటి కిందటనే ఇక్కడే మరో ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశాం. అది ఈ ప్రాంతానికి సంబంధించిన మత్స్యకారులకు ఒక ప్రత్యేక జట్టి ఇస్తూ 25 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు కూడా ఇక్కడే శంకుస్థాపన చేసే కార్యక్రమం కూడా ఇప్పుడే జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగిస్తూ అడుగులు వేగంగా వేస్తా ఉన్న మనందరి ప్రభుత్వానికి కూడా ప్రతి ఇంటికి మంచి చేయాలి అనే తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న మన ప్రభుత్వానికి
ప్రతి గ్రామంలో కూడా రూపురేఖలు మార్చాలి అని చెప్పి తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న మనందరి ప్రభుత్వానికి కూడా దేవుడు చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, మీ అందరి చల్లని ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. కాసేపటి కిందట గోవర్ధన్ అన్న కాసేపటి కిందటనే నాతో మాట్లాడుతూ హై లెవెల్ బ్రిడ్జ్, ఉప్పు కాలువ, వెంకటాచలం రోడ్ టు తిరుమలమ్మ పాలెం బ్రిడ్జ్ కోసం 12 కోట్ల రూపాయలతో ఆ హై లెవెల్ బ్రిడ్జ్ అడిగాడు. దాన్ని శాంక్షన్ చేస్తున్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా అక్రాస్ నక్కలవాగు ఆఫ్ నెల్లూరు అండ్ కృష్ణపట్నం రోడ్డు నుంచి పోటంపాడు వయా బ్రహ్మదేవం సంబంధించి మరో 10 కోట్ల రూపాయలతో ఆ బ్రిడ్జ్ కావాలని అడిగాడు. అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి మీ అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. ధన్యవాదాలు సార్. తరువాత మత్స్యకారేతర కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి ప్యాకేజ్ ని మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వారి అమృత హస్తాల ద్వారా పట్టణంలోకి వారి గ్రామాల్లో నేరుగా పడే విధంగా మన త్వరలో